హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అందరికీ తెలుసు కదా నేను ఎవరో ముందే ఇంట్రడ్యూస్ చేసాను. లాస్ట్ 2 వీడియోస్లో చాలా చెప్పేసాను నా గురించి. ఇంకా కొత్త పరిచయాలు వస్తాయి మీకేమి ఈ వీడియోలో తెలుసుకోండి. తెలుసు కదా, ఈయన చైతన్య వరగిరెడ్డి. ఆల్రెడీ ఐ టోల్డ్ టు ఎవ్రీవన్, మా మచ్చగాడు నాకు జిగిరి దోస్తు, నా గుండెకాయ, అంతకు మించి నగల పెట్టావా? ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయనా నీ గురించి రిచ్గా. నా గురించి ఏం వద్దులే కానీ ఇంట్లో అడిగాని చూసినారు, వాళ్ళ గురించి తెలుసుకుందాం ఈరోజు. చెప్పారే నా ఊరు నీదే, బట్ ఫస్ట్ చెప్తానప్పా ఇంతగా నా గురించి ఎందుకు బిల్లాపూర్ లేకు బిల్లాపూర్ అది అని చెప్పావు. వచ్చినాక నీ ఊరు ఎక్కడ? నాది ఆంధ్ర కదిరి. యా ఊరు? ఎన్పి కొంట, కొత్తపల్లి, పెడపల్లి కొత్తపల్లిలో గండారెడ్డి ఫ్యామిలీలో ఒక హరినాథ్ రెడ్డి చిన్న పిల్లని, మాసిరెడ్డి మనవాడు, రెడ్డి కొడుకుని. ఓకే, ఎన్ని రోజులు బెంగళూరుకి వచ్చి 18 years అయిపోయప్ప. ఎందుకు మైగ్రేట్ అయినాం. ఎక్కడంటే అక్కడ వాహనాలు ఉండవు కదా, ఏం చేస్తాం. మాకు ఇప్పుడు అన్నం చేసుకోవాలా, అన్నం తినాలా, పిల్లలు చదివించుకోవాలా. మా అమ్మోళ్ళు పాపం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అందుకని ఇక్కడ వచ్చాం మైగ్రేట్. ఎవరన్నా వచ్చింటే తెలుసుకొని ఇక్కడికి వచ్చేసాం. అప్పుడు నుండి మా హ్యాపీగా జరుగుతుంది. మంచిగా రిచ్గా బాగా చదివిస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి దేవుడు సపోర్ట్తో, మా అమ్మ ఫ్యామిలీ సపోర్ట్తో, మా బావ అట్లా సపోర్ట్తో నేను జాబ్ తెచ్చుకున్నాను. స్కూలింగ్ అంతా మనము గవర్నమెంట్ స్కూల్లో చదివినాంపా. ఫస్ట్ 4,000 ఫీజు, అది నాగార్జున స్కూల్. ఫస్ట్ నేను చదివేటప్పుడు మా ఊర్లో చదువుతా అంటే అప్పుడైతే ఏం రాదు. ఓనామాలు ఏంటివి రావు. ఏం సారు ఉతికేస్తాను, ఈత బర్రెలు తీసుకొని కొట్టి పారేస్తాను. మొద్దుగాడు ఎవరంటే అరిగాడు అంటాండి. ఓసారి అయితే సారు నన్ను ఎర్రగడ్డి పెట్టి కొట్టాడు స్కూల్లో. ఎర్రగడ్డి పెట్టి కొట్టాడు సార్. ఏం చేస్తావు నోట్లో పెట్టేసి కొట్టేసాడు. ఏం చేస్తాము, చదువు రాదు అప్పుడు మొద్దు. మళ్ళీ మా ఊరు వాళ్ళు ఏందో 4,000 ఫీజు కడతానప్ప తిమ్మమ్మని బాని పక్కన గెందులూరుపల్లిలో. వాడు మా ఊరు అయిపోయి చెప్తున్నాడు చదువు, ఇద్దరు కలుసుకొని చెప్తున్నారు. ఇంకా దాంట్లోకి వేద్దాంలే, ఏం 4,000 అంటే చదివిస్తున్నారు బాగా. అప్పుడైతే పికప్ అయినా కొంచెం బండిని. మనిషి అయినాక అప్డేట్ అవుతారు కదా, ఎప్పుడు అలాగే ఉండరు, ఫ్యూచర్లో అప్డేట్ అవుతారు. అట్లా కొంచెం ఇంప్రూవ్ అయినా. ఫస్ట్ సార్ అయినాను ఏపీఆర్ తెలుసు కదా, గురుకుల పాఠశాలలో. దానికోసం సీట్ కోసం దాంట్లో అయితే ఫ్రీ. 5వ క్లాస్ నుండి 10వ క్లాస్ వరకు బాగా కోడిగుడ్లు అట్లా పెడతారు, బాగా తింటాంటివి. అట్లా దానికోసం ట్రై చేసి ఫస్ట్ సార్ రాలప్ప. 91 వచ్చినాయి 100కి. ఏం ఇంకా బాధపడితే మళ్ళీ ఇట్లయితే కాదు, మళ్ళీ ఇంకోసారి రాసి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా, డబ్బులు ఉంటే ఇది కాకపోతే ఇంకో అనుకుంటాము. మాకు ఆ సీట్ వచ్చినాక మేలు అని మళ్ళీ కష్టపడి సీట్ నెక్స్ట్ సార్ రాసి 5వ క్లాసు అట్లా 4వ క్లాసు ఒకటే సంవత్సరంలో చదివినాం. నేను మా శ్రీకాంత్ అనే పిల్లవాడు. మొత్తం సీట్ వచ్చిందంటావు? మొత్తానికి వచ్చేసింది సీటు. అప్పుడు ఏంది 4వ క్లాసు అదే చెప్పా కదా. ఫస్ట్ సార్ రాసినప్పుడు 91 వచ్చినాయిప. మళ్ళీ 4th క్లాసు 5th క్లాసు అట్టే టైం చదివేసి 5th క్లాస్లో ఫెయిల్ అయినా నవోదయ. 5th క్లాస్ నవోదయ ఎప్పుడు జరుగుతుంది తెలుసా? ఫిబ్రవరి మార్చిలో నవోదయ. 2 సార్లు అయితే బాగా ఇది ఖచ్చితంగా ఇది రూలు. ఇప్పుడు నీకు మొద్దుగా ఉందనుకోప్ప, అందరూ అట్లా కాదు. అందరూ ఓసారికి ఇప్పుడు నీకు ఒకసారి చెప్తే అర్థం చేసుకుంటావుప్ప, ఇంకో వాటి 2 సార్లు. మా ఇంట్లో వాళ్ళు 3 సార్లు చదువుకుంటేనే అర్థమవుతాయి. మీ అంత ఇంటెలిజెంట్ కాదు కదా పిల్లలు. ఇంటెలిజెంట్ అయితే మేము ఎందుకుంటాము? ఐఐటి మద్రాసులో అక్కడ చదువుతాను. మొత్తానికి సీట్ వచ్చేసింది మాకు, మా శ్రీకాంత్ గారికి. పోయినాం రిచ్గా. అప్పుడు ఏంది సీట్ వచ్చినప్పుడు ఉండు చెప్తా. దానికి వచ్చినప్పుడు మగధీర సినిమా రిలీజ్ అయింది. బా నాకు గుర్తు మర్చిపోను. జూలై 30 రిలీజ్ అయింది మగధీర సినిమా రిలీజ్ అయింది. నాకు సీట్ కానీ వచ్చిన రోజు అది. ఇంక వెళ్ళిపోయినాము కోచింగ్. ఇంకా అడుగప్ప ఏపీఆర్ స్కూల్ కొడిగినల్లి. నీకు డౌట్స్ కావాలంటే గూగుల్లో సెర్చ్ చేయనా. కొడిగినల్లి అంటే నెంబర్ 1 స్కూల్ గురుకుల పాఠశాల. స్కూల్ కాదనలా, బాగా చదువుతున్నావు కానీ ఉద్యోగం తీసుకున్నావు తెలుసు. బట్ అది కోయడా లేకపోతే లేదు? నార్మల్ బాయ్స్ నిక్కర్ వేసుకుంటాండి స్కూల్లో. 10th క్లాస్ వరకు నిక్కలే. 10th వరకు నిక్కరే. బాయ్స్ ఏం చేస్తాం ఇంక తెలుసు కదా. ఇంకా అంతకు మించి బాగా అయితే టైం వచ్చినప్పుడు చదువుతా అంటాము. లేకపోతే ఇంకా ఖచ్చితంగా రోజుకు 3 పీరియడ్లు బ్రేక్ తిరుగుతాయి. రబ్బర్ క్రికెట్ తెలుసా? రబ్బర్ క్రికెట్ దాంట్లో 2 ఉన్నారు మా స్కూల్లో. మా క్లాస్ వాళ్ళు సెంచరీలు చేసినారు, 70 సెంచరీలు చేసినారు. పెద్ద బ్యాట్స్మెన్. నేను రబ్బర్తో కదా, నేను 30-40 సెంచరీలు అంతే. అంతకు రబ్బర్తో ఆడేది. సెంచరీలు అయితే కాదు, హాఫ్ సెంచరీ మర్చిపోయినప్ప. నేను అంత ప్లేయర్ కాదులే, గొప్పలు చెప్పుకుంటే. వేరే వాళ్ళు అయితే చాలా మంది ఆడినారు. సాయి ప్రకాశ్ అనే పిల్లోడు ఉండే, వాడు కొడతాండే. ఇంటర్మీడియట్ సీజే తెలుసు కదా. నేను స్కూల్లో ఏంది కార్క్ బాల్తో 35 ఓవర్లు నిలపకుండా వేస్తాను బౌలింగ్. ఆ లెవెల్ మళ్ళీ శ్రీచైతన్యకి వేసా అని అక్క వేస్తే ఫీజు 85,000 ఏసీ క్యాంపస్. ఇంకేం చేస్తామని అక్క టిఫిన్ దొరికిందని మనం హాస్టల్ నుండి కదా
గురుకుల పాఠశాల అంటే ఎట్లా పెడతారు, చికెన్ పెట్టరు, కోడిగుడ్డే పెట్టేది రోజు. చికెన్ పెట్టలా, మళ్ళీ చపాతీలు కానీ అన్లిమిటెడ్ పెట్టరు, 2 పెడతారు. ఇంకేం చేస్తాము, శ్రీచైతన్య తెలుసు కదా సరిపోదండి. చెప్పేది నువ్వు ఫస్ట్ 2 వారాలు ఏం చేసినారు, అన్లిమిటెడ్ పెట్టినారు ఆపర్చునిటీ. ఎంత మనకు ముందే మనం ఎట్లా వాళ్ళము ఎక్కడ దొరికితే ఎత్తేద్దామని 12 తింటా అంటే ఒకడు 12 తింటా అంటే 2 వారాలు పెట్టినారు, భయపడినారు. ఇంకా ఎవరు శ్రీచైతన్య వాళ్ళు ఎవరు కొందరు ఉంటారు వార్డెన్లు అట్లా వాళ్ళు టీచర్లు మెస్సును చూసుకుంటే వాళ్ళ భయపడి అన్లిమిటెడ్ లేదు ఓవరికి 5 చపాతీలు అనేసి ఇంకా ఆ దెబ్బతో నేను అంటే ఏదో సామెత ఒకటి ఉంది, చుక్కలు చూపించి నేల నాకు ఇచ్చినారని. అట్లా ఏం చేస్తాము, ఇంకా సర్దుకొని పోవాలప్పా, ఇంకేం చేయలేము మనము. మనం ఇంటికి వచ్చి మన ఇంటి దగ్గర పాపము వాళ్ళు కుమ్మిస్తారు, మనకు ఫ్యామిలీ లేకు ఎమోషన్స్ ఫీలింగ్స్ ఇట్లా రిస్ట్రిక్షన్స్ ఎక్కువ. మనం ఇది ఒకసారి పోయినాం అనుకో లోపలికో యాపకం కదా, ఆ వర్క్ చేసేంతవరకు చేయాల అంతే. ఇంక బయటకు వచ్చినాక ఉతికేస్తారు, ఏదో వాళ్ళు అనుకుంటారు వాడు వేస్ట్ కార్డు వీడాలి. ఇంకా ఇంటర్ అట్లా జరిగిందప్ప 2 ఏళ్ళలో మళ్ళీ కష్టపడి ఎంసెట్లో ర్యాంక్ ఎత్తేద్దాం 30,000కు ఆర్జ్యం వచ్చి రిచ్గా. అయితే ఫ్రెండ్స్ అయితే వేస్ట్ అప్ప ఎవడైనా అంతే. ఫ్రెండ్స్ 4 ఏళ్ళు ఉంటారా, కొందరు ఉంటారు. అట్లయితే కొందరు ఉన్నారు బెస్ట్ ఫ్రెండ్స్. బెస్ట్ లోకే అని అమెరికాకి వెళ్ళిపోయినాడు, లోకేష్ అని మంచి ఫ్రెండ్ ఉన్నారు. ఇంకా విజయ్ అట్లా కొందరు ఉన్నారు ఫ్రెండ్స్. వీటికి ఎవరు లవర్ ఉన్నారంటే లేరప్ప, మనకెవరు పడరప్ప. కాదే సినిమాలు బాగుతుందా నువ్వు? తెలుసు కదా నా గురించి అంతకు మించి. ప్రతి శుక్రవారం సినిమాకి వచ్చినాడు స్టార్టింగ్ లో చిన్నప్పుడు. సినిమా పిలిచి పోయినాము, సినిమాకి పోయినాము, థియేటర్లు కూర్చోంటే టీవీ ఆడుందిరా ఆయన, టీవీ ఆడుందిరా ఆయన. నేను నిమిషం అవాక్ అయితే ఏది ఇట్లా సినిమా కూడా వచ్చావురా అంటే, లేదు ఇప్పుడు రాలేదు అని. అట్లా కనబడుతుంది అదేరా టీవీ అంటే, ఇంత పెద్దది ఉందా ఆయన అంతేరా అంటే. ఆ రోజు చూసినాడు అబ్బా యాక్షన్ మూవీ డాన్. ఆ రోజు నుంచి యాక్షన్ మూవీ అంటే పిచ్చి. ఇంకా తెలుసు కదా సినిమాల గురించి. నువ్వు నాకు డాన్ సినిమా చూపించావు, ఆ డాన్ సినిమా వచ్చినప్పటి నుండి నీకన్నా ఎక్కువ వెళ్ళిపోయినా సినిమాకి ఎక్కువ పోతావు. ఎవరు ఫ్యాన్ నువ్వు? నేనైతే యాక్చువల్ గా అయితే గోపిచంద్ ఉంటే ఫస్ట్ గోపిచంద్. మళ్ళా రీసెంట్ కాదు 5 years కలేజీ సినిమా వచ్చాయి కదా, మహేష్ బాబు ఫ్యాన్. ఎందుకంటే ఒక బడా హీరో పెట్టుకుంటే పేర్లు చెప్పుకోవచ్చు. ఇప్పుడు నువ్వు నీకు హీరో గురించి గొప్పలు చెప్తే నా హీరో గురించి నేను గొప్పలు చెప్పుకుంటా. అంత మహేష్ బాబుని టచ్ చేసేవాడు ఎవరు లేడా, అందుకు ధైర్యంతో చెప్పుకోవచ్చు. ఓకే అంటే వాడిని ఎవరు మాట్లాడాలని చెప్పి వాడిని అంతే. అట్లా మహేష్ బాబులో నీకు ఏం నచ్చింది? బా స్టైలిష్. మనకి డాన్స్ రాదు, డాన్స్ రాకపోతే అడుగు ఎందుకు మహేష్ బాబు? తెలుసు కదా, బాగా అందంగా ఉంటాడు, స్మార్ట్ గా ఉంటాడు, లవర్ బాయ్ లో ఉంటాడు, డబల్ సెట్ చేస్తాడు. తెలుసు కదా, ఎవరు చూసినా ఇప్పుడు ఫాలో అవుతున్నారు. ఒక అమ్మాయిని అందంగా చూసి ఇంప్రెస్ అవ్వాలి, కానీ అబ్బాయిని చూసింది కదా అంటే లుక్స్. ఇప్పుడు ప్రతి ఒక్కటి లవ్ల కోసమే మనము పెళ్లిళ్ళ కోసమే హీరోయిన్ ఇష్టపడుతున్నామంటే హీరోయిన్ బాగుందను ఫిజిక్ బాగుందని ఫిజిక్. ఇప్పుడు మహేష్ బాబు ఏం చేసావు నువ్వు? బాగా స్టైల్ యాక్షన్ సినిమాస్ ఆ ఎప్పుడు తీసాడు కదా. అంటే ఇట్లా పరిగెత్తే చూసినావా, జిమ్ లో చూసావా, రన్నింగ్ చూసావా, ఎవరన్నా కొడతారా? రన్నింగ్ రేస్ ఎవరన్నా కొడతారా చూసావా అన్నా? వాని సినిమా ఫస్ట్ చరిత్ర రికార్డు రాసిండే పోగిరి బాయ్. పోగిరి ఇండస్ట్రీ ఇక్కడ మగదిరా కదా. పోగిరి ఎప్పుడు వచ్చింది? పోగిరి టికెట్ ఎంత టెల్ మీ. పోగిరి టికెట్ ఎంత? పోగిరికి 40 రూపాయలు 30 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయలు 365 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది పోగిరి. మగధీర 100 రూపాయలు టికెట్. మనం పోయినా అంతే అయ్యా. మళ్ళీ చెప్తాం ఇప్పుడు ఏదేది రీసెంట్ గా వచ్చింది పుష్ప 1000 రూపాయలు. ఇంకా మా మహేష్ బాబు సినిమా 1000 రూపాయలు పెడితే ఇంకా మహేష్ బాబు గురించి తెలుసు కదా. అదే ఇప్పుడు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చాడు పోయినా సినిమాకి. నేను పోలప్ప, మహేష్ బాబు లేడు. మహేష్ కోసం అయితే జల్సా సినిమా అవుతాయి పవన్ కళ్యాణ్. నేను చూడను, ఎందుకు చూడను తెలుసు కదా. వాయిస్ ఓవర్ చేసుకోలే, నేను 29 లో సెలబ్రేట్ చేసుకుంటా. అది ఏదో రిలీజ్ ఉందని పోతాం. లాస్ట్ ఇయర్ లో మేము బిజినెస్ మ్యాన్ పోయినాం, నేను మా వసంత్ అబ్రమ్ అని బల్లెట్ డాన్స్ చేసినాం. ప్రతి పాట ఏదైనా మనకు నచ్చాలంతే, మనకు నచ్చితే చేస్తాం పా. మేము అంతే పా, రాయలసీమ మా బ్లడ్ అంతే పా. నచ్చితే ఏం చేస్తాం, నువ్వు నచ్చావు కాబట్టి నీతో మాట్లాడతాను, లేకపోతే పోరా పోకా అంట అంతే. ఇప్పుడు కాచేతు ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు నచ్చితే చేస్తావు అంతే కదా, నువ్వు నచ్చకపోతే ఎందుకు చేస్తావు? అందుకు నేను అంతే అట్లేనండి. ఇప్పుడు సపోజ్ నీకు నచ్చగా నీ పోతావు సినిమాకి పోవంటావు, నిద్రలో లేపినా పోవనంటావు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్స్ ఓటు వేయరంటే యాక్చువల్గా సమ్మర్ సెలవులలో వీళ్ళూరికి పోతా నేను. ఎప్పుడు చూసినా గోళీలు ఆట ఆట ఈ ఆట ఏవో ఆడతా అంటే
వీడు మాత్రం తోపులేక పోయి క్రికెట్ నేను కూడా ఆడతాను అనుకోండి క్రికెట్ రాణిపూలు ఇవంతా మళ్ళీ స్టేజ్ వచ్చినాక మానుకున్నాము ఏమంటావు అరే అంతేప్ప బట్ క్రికెట్ వన్స్ అప్ అనే టైం భలే మంచి ప్లేయర్ ఆఫ్ సైడ్ ప్లేయర్ బట్ ఇప్పుడు ఫిజిక్ లేదు కదా మాకు అంతే ఏం చేస్తాం ఎలాగలం అట్లే ఉండము ఇప్పుడు కోహ్లీ 2012 నుండి 16 వరకు ఎట్లాడా వీడు 200 సెంచరీలు చేస్తాడప్ప అనుకుంటే 150 100 చేస్తాడు అనుకుంటే మళ్ళీ పడిపోవాలి అట్లే మేము కానీ అంతే ఆయన మనిషి మేము మనిషే ఆయన వాటర్ తాగుతాం మేము వాటర్ తాగుతాం అందుకు ఇద్దరికి సేమ్ మనుషులాగా ఇంకా ఎల్లాకాలం అట్లే ఫామ్ లో కొనసాగించారు కదా అంటే మీకు అర్థం చేసుకోవాలా కాదరే ఈ వసంతంలో వీడు ఛానల్ ఓనరు మన మందికి తీస్తాం మన మంది వీడియో ఎందుకంటే ఆయన గురించి తెలుసు ఒకరిని పైకి లేపుదామని ఆయన గొప్పలు చెప్పుకోవాలి పైకి లేపుదామని కింద పడేద్దామని తెలీదు ఆయన గొప్పలు చెప్పుకోవాలి ఆయన కొందరు ఉన్నారు నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ కొందరు ఉన్నారు మింగలేక మంగళవారం అన్నాడు